హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్ మ్యాన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ టాపిక్ వచ్చి శిష్టాచార్ స్క్వాడ్. శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఇదొక యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ లాంటిది. దీనిని దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో మరింత రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేయనుంది. ఈ శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఢిల్లీలోని ప్రతి జిల్లాలో 2 శిష్టాచార్ స్క్వాడ్లు విధులు నిర్వహిస్తుంటాయి. ఈ శిష్టాచార్ స్క్వాడ్లో ఒక ఇన్స్పెక్టరు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, 8 మంది కానిస్టేబుళ్ళు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. వీళ్ళందరిలో 4 మహిళా సిబ్బందితో పాటు సాంకేతిక నిపుణులతో కలిగి ఉన్న ఒకరు ఉంటారు. స్క్వాడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రయాణిస్తుంటారు. ఒక ఇన్స్పెక్టరు, ఒక సబ్ ఇన్స్పెక్టరు, 8 మంది కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్స్, వీళ్ళతో 4 మహిళా సిబ్బందితో పాటు సాంకేతిక నైపుణ్యత కలిగిన ఒకరు ఉండాలి తప్పకుండా. స్క్వాడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రయాణిస్తుంటారు. అలాగే బాధితులకు, పోలీసులకు ఫిర్యాదు చేసే విధంగా వారిని మోటివేట్ చేస్తారు. బాధితులు భయపడి ఫిర్యాదు చేయకుండా ఉండే వాటిని మోటివేట్ చేసి ఫిర్యాదు ఇచ్చేలా చేస్తారు ఈ శిష్టాచార్ స్క్వాడ్ అనేవాళ్ళు. ఇది ఒకలాంటి ఈవ్ టీజింగ్ స్క్వాడ్ అనేది దీన్ని ఏర్పాటు చేశారు. శిష్టాచార్ స్క్వాడ్ ఆర్ ఈవ్ టీజింగ్ స్క్వాడ్. 2017లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ యాంటీ రోమియో స్క్వాడ్ను ప్రేరణగా పొందింది ఢిల్లీ. ఈ ఢిల్లీ ప్రేరణ పొంది శిష్టాచార్ స్క్వాడ్ను ఏర్పాటు చేయనుంది. ఇంకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేసి ఉండేది ఇలాంటి సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది షీ టీమ్స్. ఈ శిష్టాచార్ స్క్వాడ్కు ప్రేరణ ఏంది అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్. నెక్స్ట్ టాపిక్ వచ్చి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ అంటే ఎక్కడో గెస్ చేయండి. ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ విగ్రహం దగ్గరే ఒక పార్కును కూడా ఏర్పాటు చేయనుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఇవన్నీ ఆంధ్ర జాతిపిత అని కూడా అంటారు. ఈయన ఎప్పుడు పుట్టారంటే 1901 మార్చి 16వ తేదీన మద్రాసులో జన్మించడం జరిగింది. ఈయన 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలుకు వెళ్ళారు. 1943-44లో నెల్లూరు జిల్లా చెరక వ్యాప్తికి కృషి చేశారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరింట్లోనైనా భోజనం చేసేవారు. ఈయన వల్లే నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనులకు ప్రవేశం జరిగింది. ఈయన అందుకుగాను నిరాహార దీక్ష చేశారు. ఏ సంవత్సరంలో అంటే 1946వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి నెల్లూరు మూలాపేట వేణుగోపాలస్వామి దేవాలయంలో హరిజనులు కూడా ప్రవేశం కల్పించడం జరిగింది. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు చెన్నైలో ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. డిసెంబర్ 15న ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం, ఆంధ్ర రాష్ట్ర కోసం చనిపోయారు, అమరజీవులయ్యారు. దీంతో 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రజెంట్ వచ్చి 2014లో మళ్ళీ విడిపోయి తెలంగాణ సపరేటు, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉంది. భాషా ప్రాతిపదికన ఏర్పాటైన తొలి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రాతిపదికన ఏర్పాటైన తొలి రాష్ట్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.